గుళ్ళు కూలగొట్టారు. దాదాపుగా 1000కి పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు. గోవా ఇంక్విజిషన్ అంటారు. మతం మారకపోతే ఆడవాళ్ళ స్థనాలు కోసారు. తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలను చంపేశారు. ఆ దారుణాలను చూసి కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ తల్లిదండ్రుల యొక్క కను రెప్పలు కోసేశారు ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం పెరిగింది, మాకు సెపరేట్ దేశం కావాలంటున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలి, మేము భారత్ నుంచి విడిపోతాం, మాకు క్రైస్తవ దేశం కావాలంటున్నారు. కాబట్టి క్రైస్తవం పెరిగితే ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. క్రైస్తవం పెరిగితే దోపిడీ పెరుగుతుంది. పాస్టర్లు దశమ భాగాలు దోచుకుంటారు. పేద బడుగు బలహీన వర్గాలనే భేదం లేకుండా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దశమ భాగం ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఇవ్వకపోతే నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నరకానికి పోతావంటారు. రోజుకు 300 సంపాదిస్తే అందులో 30 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఇది దోపిడీ. క్రైస్తవం పెరిగితే మూఢనమ్మకాలు పెరుగుతాయి, ఆయిల్ డబ్బాల వ్యాపారం పెరుగుతుంది, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. మాకు రోజు కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, మా కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది, మా కూతురిని మతమార్పిడి చేశారు, మా అబ్బాయిని మతమార్పిడి చేశారు.